నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం ఏర్పాటయ్యి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తిమ్మసముద్రం గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. సిలికా మరియు క్వార్ట్జ్ మైనింగ్ కు నూతన ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో మైనింగ్ లో పనిచేస్తున్న కార్మికులు నిరసన కార్యక్రమం. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. రాష్ట్ర మహిళలకు ఇచ్చిన హామీ మేరకు దీపావళి పండుగ సందర్భంగా మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయు పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. త్వరలో అమ్మకు వందనం పథకం కూడా ప్రారంభించడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గూడూరు మండల పరిధిలోని తిమ్మసముద్రం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2014 నుండి 19 వరకు వేలాది కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని వివరించారు. గత వైసీపీ 5 సంవత్సరాల కాలంలో ఈ గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు చేయడం జరిగిందా అని గ్రామస్తులను ఆయన ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చడం జరుగుతుందని ఒక్కొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమం మరియు అభివృద్ధిని ప్రజలకు వివరించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో కొందరు మా ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా 100 రోజులు పరిపాలన అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏం చేశాం అనేది ప్రజలకు చెప్పని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర పంపించారు ఎమ్మెల్యేగా. ముందుగా వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క పంచాయతీలో నాకు మెజార్టీ తెచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్పి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఈ గ్రామానికి ఏదైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ సునీల్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు కృష్ణ మా తిరుపతి ఉన్నప్పుడు తప్ప ఇక్కడ ఒక్క ఇటు కూడా వేరే వాళ్ళు పెడితే చెప్పండి మేము చేశాను ఈ పని. రోడ్డు లేదంటే రాజుగారు చెప్పినట్టు ఎవరు మాకు పిల్లలేట్లేదు, ఈ గ్రామంలో రోడ్డు లేకపోతే అప్పుడు రోడ్డు సాయం చేయించాను. నేను ఈరోజు రోడ్లు, కాలువలు ఇవి సిమెంట్ రోడ్లు చేస్తే ఈరోజు నా ఫ్లెక్సీలు చెప్పడం ఎంతవరకు సమంజసమా, అంటే పనిచేసే చెప్పగలమా? ఈరోజు చెప్పిన వాళ్ళు కూడా ఈ గ్రామస్తులే కదా, మీరు మేము వేసుకొని నడుస్తున్నారు కదా, ఆలోచించి మంచి పద్ధతి ఎక్కడ జరుగుతుందా, అవసరం ఆ ఫ్లెక్సీలు చెప్పడం. మేము ఉన్నాం, తెలుగుదేశంలో ఉన్నాం, 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఎక్కడన్నా ఒక చిన్న ఫ్లెక్సీ వైఎస్ఆర్సీపీకి వచ్చామా, లేక వివాదానికి ఏమైనా దిగామా? మేమేమన్నా ఆలోచించండి. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు అయిపోయాయి, మీరు పోసినా చింపినా నేను ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటా, చింపిన మాత్రం ఎమ్మెల్యే కాదు. కానీ పోసిన వాళ్ళకి మీరు గుండె మీద చేసుకొని చెప్పని చెప్తున్నా, ఎవరైతే కోసారో వాళ్ళకి చెప్తున్నా. మీరు రావట్లేదా, నేను వేసి మీరు రావట్లేదా? ఆలోచించండి. మీ ఊరు గుర్తింపు వచ్చిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే తప్ప వేరే పార్టీ కాదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి కూడా నేను పనులు చేశాను ఇక్కడ. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన ఏం పని చేయలేకపోయాడు. ఆయన తప్పు కాదు, ఆ గవర్నమెంట్ తప్పు. కాబట్టి మేము పనిచేసిన వాళ్ళు ధైర్యంగా పనిచేసామని చెప్పి మేము చెప్తాం. కానీ వాళ్ళు చెప్పలేక పాపం వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. అందుకనే మేము కూడా ఆయన న్యాయస్థానం పిలిచి ఆయన ద్వారా నేర్పించాం. ఈ ఊరికి ఎవరు చేశారో, ఏ గవర్నమెంట్ పనిచేయాలో చెప్పని చెప్పాం. సంతోషం. శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవాలు చెప్పినందుకు మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన తర్వాత మొట్టమొదట పెన్షన్ నేను 1000 రూపాయలు పెంచాలని చెప్పి మాట ఇచ్చారు.
అలాగే 1వ తేదీ అంటే జగనన్న 1వ తేదీ ఇస్తాడు, వాలంటీర్లు పంచుతారు, ఇంకా అధికారులు ఎవరు పంచలేదని చెప్పి అన్ని రూమర్స్ వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ఆయన చెప్పిన మాట ప్రకారం ఒక 3 నెలలు అదనంగా 3 నెలలు 3,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలు 1వ తేదీ కల్లా మీ చేతిలో పెట్టాలని చెప్పండి. మీకు ఏకదమ్మున 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు సచివాలయ సిబ్బంది ద్వారా, అలాగే రెవెన్యూ సిబ్బంది ద్వారా, అలాగే మండల సిబ్బంది ద్వారా, అలాగే మేము కూడా ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న వేదికలు అందరూ కూడా మేము పాల్గొన్నాం. ప్రతి నెల 1వ తేదీ కల్లా మీ చేతిలో మేము పెన్షన్ పెడుతున్నాం. ఎంత పెడుతున్నాం? 4,000 పెడుతున్నాం. మేము చెప్పాం, చేశాం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతా అన్నాడు. ఎప్పుడు పెంచాడమ్మా? 4 కానీ 5 సంవత్సరాలు పెంచాడు. నిజాబద్ధం. కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట 2,000 పెంచి చంద్రబాబు నాయుడు గారు అంతే కదమ్మా. దాన్ని 3,000 చేసినప్పుడు 5 సంవత్సరాలకి, ఇప్పుడు ఆ 3,000 4,000 చేసినప్పుడు 1 సంవత్సరం నెలకే చంద్రబాబు నాయుడు గెలిచిన నెలకే ఫస్ట్ నెలకే చంద్రబాబు ఇచ్చారు. ఆలోచించుకోవాలా. ఇప్పుడే మా ఉద్యమం చెప్పింది వెలుగు. సిలికా మరియు క్వార్ట్జ్ మైనింగ్కు నూతన ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో మైనింగ్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, డీలర్స్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గూడూరు సిలికా మరియు క్వార్ట్జ్ డీలర్స్ యూనియన్ సభ్యులు మధు ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్డు నుండి మైనింగ్ కార్మికులు మరియు డీలర్స్ ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. డీలర్స్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేసి తమ సమస్యలను తెలియజేశారు. యూనియన్ సభ్యులు మధు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మైనింగ్ అనుమతులు నిలిపివేశారని, నూతన ప్రభుత్వం వచ్చి 4 నెలలవుతున్నా ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదని అన్నారు. దీంతో మైనింగ్లో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, అలాగే డీలర్స్ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అనుమతులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, డీలర్స్ పాల్గొన్నారు. ఈరోజు ఈ మైనింగ్ కార్మికులు MDL మినరల్ డీలర్ లైసెన్స్ అసోసియేషన్ తరఫున ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు మైనింగ్ కార్మికులైతేమి, మైన్ ఓనర్లు అయితేమి, డీలర్స్ అయితేమి, JCB ఆపరేటర్లు అయితేమి, JCB ఓనర్లు అయితేమి, టిప్పర్లు, ట్రాన్స్పోర్టు అనేక విధాలుగా మైనింగ్ మీద ఆధారపడి ఉన్న అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులని, మా ఇబ్బందులు ఏ విధంగా పడుతున్నాం, ఎందుకు ఎట్లా ఉంది అనే పై అధికారులకి, పై మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మైనింగ్ మినిస్టరు కొల్లు రవీంద్ర గారికి తెలుపుకునేదానికి గాను ఒక ప్రశాంతంగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. మాకు గత 4 నెలల నుంచి అయితే అన్ని డీలర్స్ అంటే MDLs అన్నీ బ్లాక్ చేస్తున్నారు. ఈ బ్లాక్ చేసినందువల్ల మా వెనకాల ఉండే వ్యక్తులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది మేము లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ద్వారా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాం. ఈ మైనింగ్ కార్మికుల ర్యాలీని మేము కూడా ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన లారీ ఓనర్స్ అయితేమి, లారీ వర్కర్స్, డ్రైవర్స్ అయితేమి, క్లీనర్స్ అయితేమి అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాము. ఈ ర్యాలీ ఎందువల్లంటే, మేము ఒక రోజుకి 10 బండ్లు పెట్టేవాళ్ళం లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో. ఇవాళ ఒక్క బండి కూడా పట్టే ప్రసక్తి లేదు. ఎందువల్లంటే మా డీలర్లు, మైనింగ్ డీలర్లు, శాండ్ డీలర్లు అయితేమి, రాయి డీలర్లు అయితేమి వీళ్ళందరికీ కూడా మేము లారీలు సప్లై చేసేవాళ్ళం. ఈ లారీలు మాకు ఇవాళ వాళ్ళకి MDL ఓపెన్ చేయని దానివల్ల మేము ఒక్క లారీని కూడా వాళ్ళకి చేయలేకపోతున్నాం. మాకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాల నుంచి మాకు లారీలు వస్తాయి. ఆ లారీలన్నీ కూడా ఇప్పుడు డైవర్ట్ అయిపోయినాయి. మాకు తినే తిండికి కూడా మేము సంపాదించుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. మేము నచ్చినగా పని చేసుకొని అప్పులు బాధలు తీర్చుకుంటాం సార్. అప్పులు బాధలు ఇళ్లలో కూర్చోడుతుంటే ఏం చేయలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకుంటున్నాం సార్. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పని మీద మా కూలికి తగిన మమ్మల్ని అందరినీ మీరు బతికిస్తామండి. అన్ని దారిలో తల్లులకు ఆడపిల్లలు కట్టుకొని ఉండలేదు, కూర్చొని స్థలం లేదు. ఈ గవర్నమెంట్ మాకు ఏమి చేయాలని ఎక్కడ మైన్లు అక్కడ ఆపేసి మేము మా బిడ్డకు అప్పులు కట్టుకోలేక తిండి లేక
లేక ఎన్నో తిప్పలు పడిపోతున్నాము. ఏడకు పోయిన అప్పులు దొరక్క లేని పన్నెండు కల్లాట్లు పడుతున్నాము. మాకు ఈ పనులు ఇప్పించేస్తే రాయి పనులన్నీ ముగిచ్చేసకుండా మీరందరూ కంట్రోల్ చేసి పెట్టుండే మహిళలను వదిలేస్తే మేము లక్షణంగా బతుకు. విపత్కర పరిస్థితులలో ప్రభుత్వానికి అండగా విద్యార్థులు మరియు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం నిలవడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పట్టణంలో సేకరించిన 53,000 రూపాయల విరాళాలని పాఠశాల యాజమాన్యం చెక్కు ద్వారా ఎమ్మెల్యే సునీల్ కుమార్కు అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విపత్తు కారణంగా వచ్చిన వరదలకు విజయవాడ నగరంలోని లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల యాజమాన్యాలు ముందుకు వచ్చి సుమారు 70 లక్షల రూపాయల మేరకు సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయడం, ఆ విరాళాలను తన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థి దశ నుండి ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం అలవర్చుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శివకుమార్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు, వాళ్ళ ప్రిన్సిపల్ గారు శివకుమార్ గారు, మా ఆప్తులు సేవలాసి మా ముందాజన్న, అలాగే మా శ్రీనివాసులు, ఇక్కడ వచ్చేటువంటి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బందికి, అలాగే పిల్లలకి నా ఆశీర్వాదాలు, పెద్దలకి నా నమస్కారాలు. సంతోషం. పిల్లలందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి ఈ వరదలకి గురైన పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మొత్తం గూడూరు పట్టణంలో వీధి తిరిగి 53,000 రూపాయలు కలెక్ట్ చేసి సీఎం గారి సహాయ నిధికి నా ద్వారా ఇస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలా సంతోషం. చిన్న బిడ్డలకి ఈ వయసు నుంచే ఒక మంచి అలవాట్లు నేర్పించినటువంటి మీ స్టాఫ్కి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గూడూరు నుంచి దాదాపు 50 నుంచి 60-70 లక్షల దాకా మనం పంపించాము. ఈ కాక మన చీరలు నుంచి మన స్థాయికి మించి పంపించాము. దాన్ని సహకరించినటువంటి దాతలకి, విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్కి, అలాగే కరస్పాండెంట్స్కి, అలాగే ఈరోజు ఈ యొక్క 50,000 రూపాయలు ఇచ్చినటువంటి మా శివకుమార్ గారికి, వాళ్ళ స్టాఫ్కి, పిల్లలకి అందరూ కూడా ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియజేస్తాం. బాగా చదువుకొని మంచి పొజిషన్లో శివకుమార్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని వచ్చాడు. నాకు తెలుసు. నేను పదవులో లేకపోయినా కానీ ఒకసారి శివాని స్టడీస్ పిలిపించి కూడా ఎంసెట్ ర్యాంక్ అప్పుడు కూడా ఫైట్ డిస్ట్రిబ్యూషన్లో నా ద్వారా చేయించాడు. ఈరోజు వద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ రన్ చేస్తున్నారంటే నిజంగా మా పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారు. దానికి కారణం మీ స్టాఫ్ అమ్మ. మీరందరికీ బిడ్డలకి మంచి చదువు నేర్పించండి. ఎందుకంటే చిన్నపిల్లలంతా ఉన్నారు. మా ఆశలన్నీ కూడా తల్లిదండ్రులు బిడ్డలు పెట్టుకున్నారు కాబట్టి ఆ బిడ్డలని అందరినీ కూడా మ్యాక్సిమం ఎక్కడ డ్రాప్ కాకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివి మంచి పొజిషన్ ఉండే విధంగా మీరు వాళ్ళ విద్యని బోధిస్తారని చెప్పి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు చెన్నై నుండి గుడ్లూరుకు వెళుతున్న క్యాంఫర్ వాహనం వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో క్యాంఫర్లో ఉన్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ వ్యక్తులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ వాహనంలో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు వివి కుమార్ తనయుడు వి కార్తికేయ కృష్ణతేజ సహాయ సహకారాలతో వృద్ధులకు భోజన వసతి సౌకర్య నిమిత్తం బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కార్యవర్గ సభ్యులు మామడూరు రాధయ్య మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి రాలేకపోయినప్పటికీ ఫోన్లోనే ప్రగతి కుటుంబ సభ్యులకు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. దాత కార్తికేయ కృష్ణతేజ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ద్వారా కార్యక్రమాలు పారదర్శకంగా జరుగుతాయి కాబట్టి ఆ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, ఇది మరికొంతమంది యువతకి ఆదర్శం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఎం ఐటీఐ ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కోట వెంకటేశ్వర్లు, పిల్లెల శ్రీనివాసులు, పోతిరెడ్డి పెంచలయ్య, నాగరాజు, సంచి, మనప్రసాద్, విజయ్ కుమార్, నాగేంద్ర తూపిలి, యశ్వంత్, నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈ సరుకులను ఇవ్వడం జరుగుతుంది. వృద్ధాశ్రమంలో ఆకాశంలో చంద్రుడు దూరంగా ఉన్న వెన్నెల భూమి మీద ఉన్నట్లుగా కొన్ని అనివార్య కారణాల వల్ల మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న మా అధ్యక్షులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆకాశం నుంచి ఒక నీటి చుక్క వస్తూ ఉంటే అది పెనం మీద పడింది అనుకోండి, టక్కన సురసరమంటూ మాయమైపోతుంది, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అదే నేల మీద పడితే అలాగే ఇంకిపోతుంది. అదే ఒక తామరాకు మీద పడితే మెరుస్తుంది. అదే ఒక ఆల్చిప్పలో పడితే అది ముత్యంలాగా తయారవుతుంది. ఒక ముత్యం లాంటి మంచి ఆలోచనతో దాతలు మా ముందుకు వస్తే ఆల్చిప్ప లాంటి ప్రగతి సేవా సంస్థ దాన్ని ముత్యంలాగా మార్చి సమాజానికి ఉపయోగపడే విధంగా మేము సేవ చేస్తాం. సేవా లక్ష్యం, సేవే పరమార్థం అనే ఉద్దేశంతో స్థాపించబడినటువంటి స్థాపించబడిన మా ప్రగతి సేవా సంస్థ దిగ్విజయంగా ముందుకు సాగిపోతున్న క్రమంలో ఈ సాయిరామ్ చారిటీలో వృద్ధులకు మా మిత్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే కృష్ణతేజ అనే వ్యక్తి ఈ పలసరుకుల్ని, బియ్యంని వాళ్ళకి అందించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రగతి సేవా సంస్థ జరపటం కొత్త ఏం కాదు. ఇలాంటి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిస్తున్నాము. ఈ పలసరుకులు, ఈ బియ్యం, ఈ వృద్ధులకి సహకరించిన కృష్ణతేజ మరియు వారి కుటుంబ సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మా ప్రగతి సేవా సంస్థ సభ్యుల ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా అధ్యక్షులు వారు లేకపోయినా కూడా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడంలో ఆయన నిబద్ధతకి నిదర్శనంగా తెలియజేసుకుంటున్నాం. ఆయనకి ఈ కార్యక్రమాన్ని జరిపిన మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి ఆదేశాలతో, అలాగే ట్రెజరరీ కాటూరి శ్రీనివాసులు గారి అధ్యక్షతన ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యుల ద్వారా మా కార్తికేయ కృష్ణతేజ గారి సహాయ సహకారాలతో ఓం సాయిరామ్ చారిటీ వృద్ధాశ్రమం నందు రైస్ బ్యాగ్లు, అదేవిధంగా ఫల సరుకులు అందించడం జరుగుతూ ఉంది. ప్రతి నెల కూడా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఈ ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముందు కార్తికేయ కృష్ణతేజ గారి సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు ఈ ఆశ్రమంలో నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పి ఆశిస్తూ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ కడివే చంద్రశేఖర్ గారికి, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ అండ్ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇది నా రెండోసారి ప్రగతి సేవా సంస్థతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇది రెండోసారి. దానం ఇచ్చినప్పటికీ అది కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది అనే నమ్మకం మనకి కొద్ది దగ్గరలే ఉంటుంది. అండ్ ఈ ప్రగతి సేవా సంస్థ ఇచ్చిన ప్రతి ఒక్క ధాన్యపు గింజని కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేస్తుంది అని నాకు 100% నమ్మకం ఉంది. అండ్ నేను వీళ్ళతో పాటు ఇంతమంది పనిచేశాను. అండ్ ఇక్కడ ఇవ్వడం మాత్రమే కాకుండా మొత్తం అందించడానికి ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళు పడే కష్టానికి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పలసరుకుల పంపిణీ కార్యక్రమం మన సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో జరుగుతుంది. దీనికి దాతగా విచ్చేసిన మన కృష్ణతేజ్ గారికి, కార్తికేయ కృష్ణతేజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తను సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఈ వయసులో ఏదో ఒక రకంగా
ఎంతో కొంతమందికి సహాయపడాలన్న ఒక ఉద్దేశంతో మన సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు తను ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు అధ్యక్షులు వారు ఈరోజు లేకపోయినా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఒక దగ్గర కూర్చొని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అందరినీ ఒక దగ్గరికి చేర్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇదే వృద్ధాశ్రమంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. భోజన వసతి అయితేమి, టిఫిన్ కార్యక్రమాలు అయితేమి, దాన్ని మించి పలసరుకుల కార్యక్రమం అంటే ఒకరోజు ఇక్కడ సంస్థ ద్వారా జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా రైస్ అయితే ఏమి, దానికి సంబంధించిన వస్తువులు అయితే ఏమి ఇచ్చినప్పటికీ కూడా మా కడివేటి చంద్రశేఖర్ గారు వెంటనే ఏమన్నారంటే, సార్ విషయం ఎంత అనేది పాయింట్ కాదు, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ అబ్బాయికి ఈ ఆలోచన వచ్చింది, ఇటువంటి వ్యవహారాన్ని చాలామంది యువతకి స్ఫూర్తిగా ఉండాలి అనేటువంటి ఒక కార్యక్రమంతో మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాం సార్. ఎందుకంటే చేసినటువంటి కార్యక్రమం చిన్నదైనా కూడా ఆ ఆశయం అనేది ఆ వటవృక్షం వ్యాపించాలా. అటువంటి యువత చాలామంది స్ఫూర్తిని పొంది ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మా కుటుంబ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉంటారు సార్ అన్న. సార్ అది చిన్న విషయం సార్, అది అన్న లేదు సార్, అది కాదు, విషయం చిన్నది కావచ్చు, ఆశయం లోపల ఉండేటువంటిది పెద్దది, రేపు ఇది విస్తృతమైన రూపం దాలుస్తుందనేది నాకు తెలుసు అన్నారు. అటువంటి విజన్ ఉండేటువంటి వ్యక్తి ఈ సంస్థను నడుపుతున్నటువంటి కడివేటి చంద్రశేఖర్ గారికి, ఆ విధంగా సభ్యులైనటువంటి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముకి సైన్స్ పరీక్షలకు సంబంధించి గోడ పత్రికలు ఆవిష్కరణ తిరుపతి జిల్లా గూడూరు జేవీవీ ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నందు జేవీవీ సభ్యులు చెక్కుముకి సైన్స్ పరీక్షల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. జేవీవీ ఉపాధ్యక్షులు చెంచు నారాయణ మాట్లాడుతూ సెప్టెంబర్ 25న పాఠశాల స్థాయిలో, అక్టోబర్ 1న మండల స్థాయిలో, అక్టోబర్ 27న జిల్లా స్థాయిలో, నవంబర్ 9, 10 తేదీలలో రాష్ట్ర స్థాయిలో పరీక్షలు జరుగుతాయని, అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వారు సహకరించి విద్యార్థులకు సైన్స్ పరీక్ష నిర్వహించి వారిలో సైన్స్ పట్ల అవగాహన కలిగే విధంగా వారి గ్రామాలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే విధంగా తయారు చేయాలని, అందుకే విద్యార్థులకు సైన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేవీవీ వైస్ ప్రెసిడెంట్ చెంచు నారాయణ, పురుషోత్తమరావు, ప్రభాకర్, పవన్ కుమార్, సుబ్బారావు, ఆనంద్, సుమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మరియు గూడూరులో ఉన్న పాఠశాలలు కానీ పాఠశాల హెచ్ఎంలకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ జన విజ్ఞాన వేదిక విజ్ఞాన అభివృద్ధి తెలియజేస్తున్నాం. ఈ నెల 25 తేదీన పాఠశాల స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. అక్కడ నిర్వహించిన తర్వాత 8th ఫస్ట్, 9th ఫస్ట్, 10th ఫస్ట్ వచ్చిన ముగ్గురని మండల స్థాయికి వస్తారు. మరి 27 తేదీన అక్టోబర్ 1వ తేదీన మండల లెవెల్లో జరుగుతుంది. అక్టోబరు 27 రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. కాబట్టి హెడ్ మాస్టర్లందరినీ రిక్వెస్ట్ చేస్తుందంటే పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో కోరుతున్నాం. మరి తెలుగు టాలెంట్ టెస్ట్ ఎందుకు నిర్వహించాలి అంటే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించింది. అదే పిల్లల స్థాయి నుంచే వాళ్ళు సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేసినట్లయితే ఈ మూఢనమ్మకాలను తగ్గించవచ్చు. ఈ మండలించడం భావాల నుంచి నమ్మకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనిస్తుంటున్నారు, ఈ మధ్య జూడీ బాబా ఆయన ఒక రాష్ట్రంలో ప్రత్యక్షమైనారు. ఆయన కాలుతోదంటే రోగాలు పోతాయని పిక్చర్ స్లాట్లో చాలామంది చనిపోయినారు. మరి ఎవరైనా కాలితోదంటే రోగాలు బాగా ఏర్పడితే ఇంతమంది డాక్టర్లు ఆలోచించాలి ప్రజలారా. తర్వాత కరోనా పీరియడ్లో జూలీ బాబు ఎట్టబడినాడు, మండేజోళ్ళు ఎట్టబడినారు, తాయిలేసి ఎట్టబడినాడు. కాపాడింది ప్రజలు డాక్టర్లు మాత్రమే. కాబట్టి ఏదైనా బాధ లేకుండా వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ తీసుకుని భావించుకోవచ్చు. పాఠశాల ప్రధాన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ చెక్కుముకి అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జన విజ్ఞాన వేదిక తరఫున జరుపుకుంటూ ఉన్నాము. జన విజ్ఞాన వేదిక అనేటువంటిది జనంలో విజ్ఞానాన్ని కలగజేయడం అనేటువంటి మా ఉద్దేశము. అందులో ప్రత్యేకంగా ఇప్పుడు చెక్కుముకి అనేటువంటిది విద్యార్థుల్లో ఉండేటువంటి నైపుణ్యాన్ని బయట తీయడం అనేటువంటిది మొట్టమొదటి ఉద్దేశము. ఇది ప్రతి సంవత్సరం కూడా పాఠశాలలోనూ, తర్వాత మండల స్థాయిలోనూ, తర్వాత వాళ్ళలో ఉత్తమ బహుమతి పొందినటువంటి వాళ్ళను కూడా మళ్ళా
జిల్లా స్థాయిలో వచ్చినటువంటి స్టేట్ లెవెల్లో కూడా జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాఠశాలలో కూడా తమ విద్యార్థుల చేత ఈ యొక్క చదువుకి టాలెంట్ టెస్టులు తప్పకుండా రాయించేసి వాళ్ళల్లో కూడా నైపుణ్యాన్ని పెంచేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జన విజ్ఞాన వేదిక అనేటువంటిది ఒక ఈ జనంలోనే కాకుండా వాళ్ళలో ఉండేటువంటి మూఢనమ్మకాలను తొలగించడానికి కోసంగా ఉపయోగపడుతున్నది. అదే కాకుండా విద్యార్థుల్లో వచ్చేనేమి అనేక ఆశ్రమంలో వచ్చేనేమి అనేక రకాలుగా మేము గర్భిణీ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రతి నెల అనేటువంటిది ప్రతి నెల కూడా 3వ ఆధారం అయినటువంటిది హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ కూడా అదే పనులను కూడా పంపించడం చేయడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా నమస్కారం. మా జన విజ్ఞాన వేదిక ద్వారా నిర్వహించే చదువు సైన్స్ ఎగ్జామ్ పరీక్ష నిర్వహించడం ఎందుకంటే చిన్నపిల్లల స్థాయి నుండి వాళ్ళ మనసులో ఉండే మూఢనమ్మకాలు పాల్గొని సైన్స్ పరంగా జ్ఞానాన్ని పెంపొందించడానికి పెంచడానికి చేసే ప్రయత్నం. కాబట్టి పిల్లలందరూ ఈ సైన్స్ పరంగా కొద్దిగా చదువుకొని జ్ఞానాన్ని పెంచుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళలో ఉండే మూఢనమ్మకాలు కూడా ప్రారంభమవుతానికి మేము నమ్ముతూ ఈ చదువు సైన్స్ ఎగ్జామ్స్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ ఉత్సాహంతో ఇంట్రెస్ట్తో ఈ ఎగ్జామ్స్ రాసి సైన్స్ పరంగా జ్ఞానాన్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తిమ్మసముద్రం గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. సిలికా మరియు క్వార్ట్జ్ మైనింగ్ కు నూతన ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో మైనింగ్ లో పనిచేస్తున్న కార్మికుల నిరసన కార్యక్రమం. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.